కానీ మనం అమెజాన్లో అమ్మితే ఒక కాన్ ఉందండి. ఇప్పుడు మన సొంత స్టోర్ పెట్టి అమ్ముకుంటే మనం అమ్ముతున్నామని మనకు తెలుసు, మన యాడ్ చూసిన వాడికి తెలుసు. మన కాంపిటేటర్స్ అందరికీ కూడా ఐ మీన్ లిటరలీ ఎవ్రీ అమెజాన్ సెల్లర్ విల్ నో వాట్ ప్రోడక్ట్ ఈస్ బీయింగ్ సోల్డ్ ఆన్ అమెజాన్. సో మనం ఒక ప్రోడక్ట్తో వచ్చి మంచి సేల్స్ చేస్తే ఈ మధ్యకాలంలో లైక్ ఒక 6 months నుంచి అమెజాన్లో వాడు చూపిస్తున్నాడు ప్రతి ప్రోడక్ట్ కింద లాస్ట్ మంత్ ఈ ప్రోడక్ట్ ఎంతమంది పర్చేస్ చేశారు అని చూపిస్తున్నాడు. సో కస్టమర్ ట్రస్ట్ చేస్తాడు కాబట్టి అరే ఈ ప్రోడక్ట్ 200 మంది కొనుక్కున్నారా, నువ్వు కూడా కొనుక్కో పర్లేదు అని చెప్పి అమెజాన్ వాడు సేల్స్ ఇంక్రీజ్ చేసుకోవడం కోసం ఆ డేటా బయటికి పెట్టాడు. కానీ గ్రోత్ హ్యాకింగ్ టెక్నిక్స్ అండి ఇవి. సో మీరు ఏదో ప్రోడక్ట్ అమ్ముతున్నారు, నాకు కనిపించింది అరే రవి సోల్డ్ దిస్ పర్టికులర్ ప్రోడక్ట్ ఒక 1000 units లాస్ట్ మంత్ సేల్ చేశాడు, మనం కూడా అమ్మితే బాగుంటుంది కదా. అవును. సో ఈ డేటా లీక్ అయిపోతుంది మనకి బయటికి. సో దానివల్ల ఏమవుతుందంటే నేను కూడా అదే ప్రోడక్ట్తో దిగిపోతా, రేపొద్దున ఇంకో నా ఫ్రెండ్ కూడా వచ్చేస్తాడు. సో కాంపిటీషన్ అనేది అమెజాన్లో ఎక్కువ ఉంటుందండి. సో మీరు ఎలా ఉండాలంటే ఆ కాంపిటీషన్ని సస్టైన్ అవ్వడానికి మీరు ఏం చేస్తారు? ప్రైస్ గేమ్ ఆడతారా? మీరు వేరే వాడికన్నా తక్కువ ప్రైస్కి వెండర్ దగ్గర నుంచి ప్రోడక్ట్ తెచ్చుకుంటారా? తక్కువ ప్రైస్కి మీరు కస్టమర్కి ఇస్తారా? బండిల్ చేసి బై 1 get 1 ఆఫర్ లాంటిది ఏమైనా ఇస్తారా? సో ఇలాగ మీరు యూ హ్యావ్ టు కమ్ అప్ విత్ సమ్ బిజినెస్ గేమ్ టు బీట్ యువర్ కాంపిటీషన్ అండి. సో కాంపిటీషన్ బీట్ చేయలేని పరిస్థితుల్లో ఉంటే యూ కాంట్ సస్టైన్ ఇన్ ది అమెజాన్ మార్కెట్.